పట్టాభిషేక సర్గ పారాయణ చేయడం వల్ల వృద్ధి అవుతుంది. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. అలాగే రామాయణంలో 1వ సర్గ 2వ సర్గ ఈ 2 పారాయణ లేదా శ్రవణం చేయడం వల్ల సెల్ ఫోన్లో వస్తాయి, యూట్యూబ్లో ఉంటాయి. చేయడం వల్ల పిల్లలు ఎవరైతే ఇంట్లో కరెక్ట్గా ఉంటూ కొంత అంటే పరిస్థితులు కావచ్చు, చిన్నపిల్లలకు చిన్న రాంగ్ వేలో ఒక్కొక్కసారి వెళ్తారు. వాళ్ళకి కరెక్ట్ చేయడానికి ఆ 2 సర్గలు ఇంట్లో చాంట్ చేయడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల పిల్లలు కరెక్ట్ మార్గంలో వెళ్తారు. ఇంకా 18వ సర్గ 19వ సర్గ వినడం లేదా పఠించడం వల్ల ఒక్కొక్కసారి పరిస్థితులు మనిషికి అనుకూలించినప్పుడు రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా రోడ్డున పడకుండా కాపాడి రక్షించేది ఆ 2 సర్గలు. అవి వినడం వల్ల లేదా పఠించడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి మనకు పనులు చాలా అవ్వవు, భార్యాభర్తల మధ్యన చాలా ఇబ్బందులు ఉంటుంటాయి. అలాంటప్పుడు సుందరకాండ పారాయణ పెద్ద సుందరకాండ అన్నప్పటికీ చేయడం కష్టం అవుతుంది. సంక్షిప్త సుందరకాండ అని 10 రూపాయలు చిన్న పుస్తకం దొరుకుతుంది. అది పారాయణ చేయడం వల్ల ఒక 41 రోజులు కానీ అలా పారాయణ చేయడం వల్ల వైవాహిక జీవనంలో సుఖమయం ఉంటుంది. అలాగే ఏవైనా కార్యాలు అవ్వవు అన్నప్పుడు కార్యాలు అవుతాయి. ఎప్పుడైనా డబ్బులకి దీనికి ఇబ్బంది పడుతున్నప్పుడు లక్ష్మీ కుబేర మంత్రం, స్వర్ణాకర్షణ భైరవ మంత్రం, కమలాత్మిక మంత్రం ఇవి చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఐశ్వర్యం వస్తుంది. ఎక్కువ మోతాదులో ధనము డబ్బు కాదు. అది మరి ఈరోజు మంత్రం చదివేస్తాం, ఈరోజు వచ్చేస్తుందంటే అలా ఎలా? మనం కొద్ది రోజులు పారాయణ చేయాలి. మనకి టైం వచ్చినోడికి ఇవ్వాల్సిన టైం వచ్చినోడికి ఇస్తాడు దేవుడు. ఇంకా ఎప్పుడైనా సంకటములు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు సంకటనాశన గణపతి స్తోత్రం 21 సార్లు పారాయణ చేయడం వల్ల సంకటం తొలగుతుంది. అదే సమయంలో సంకటనాశన గణపతి స్తోత్రాన్ని ఒక 8 పేపర్స్ పైన రాసి పురోహితులు దక్షిణతో ఒక 8 మంది బ్రాహ్మణులకు ఇవ్వగలగాలి. ఇచ్చినట్లయితే అక్కడితో ఉన్న కష్టాలు సంకటాలు తొలగుతాయి. నిత్యపారాయణ మీరు చేసుకోవచ్చు. ఇక సంపదలు కలగడానికి హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే తాత అనే ఒక శ్లోకం ఉంటుంది. ఎప్పుడైనా చూడండి హనుమాన్ చాలీసా. అసవరదీన జానకి మాత అదే శ్లోకాన్ని పఠించడం వల్ల సంపదలు కలుగుతాయి. ఇంకా హెల్త్ బాగాలేకపోవడం, అనారోగ్యాలు రావడం, భూత ప్రేతాలు వచ్చినప్పుడు సంకట హటే మిటే సవపీర జపతి నిరంతర హనుమత బలవీర భూత ప్రేత పిశాచ నికటనాయాభై మహావీర జప నామ సునాభై నాశై రోగ హరే సవపీర జపతి నిరంతర హనుమత బలవీర. ఈ శ్లోకాలు పఠించడం వల్ల అనారోగ్యాలు, భూత ప్రేత పిశాచ బాధలు కూడా తొలగుతాయి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైకే కదా, ఇస్తే ఏం పోతుంది. ఇంకా మీకు ఎప్పుడైనా క్షుద్రపీడలు, తంత్రపీడలు ఉన్నప్పుడు శూలిని దుర్గా మాల మంత్ర అని ఉంటుంది. అందులో అముకస్య అని ఉంటుంది. అముకస్య చోట ఎవరి పేరైతే ఉంటుందో అప్పుడు మీరే అయితే మీ పేరు అక్కడ పెట్టచ్చు, పెట్టి మిగతాదంతా చదవచ్చు. లేదు ఇంకెవరికైనా బాగాలేదు, వాళ్ళకి ఏదైనా క్షుద్రపీడలు జరిగింది, ఏదైనా నార్మల్గా జ్వరము అలాంటివి వచ్చినా సరే
అది చదవడం వల్ల ఇప్పుడు అనుకోండి ఎక్కడో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఆ అమ్మకాశి చోట మీ పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టి మీరు పఠించడం వల్ల కూడా వాళ్ళకి బాగవుతుంది. ఒక్కొక్కసారి మనకి కొన్ని పనులు ఎలాగంటే లాక్ అయిపోతుంటాయి, ఓపెన్ అవ్వు. అప్పుడు సిద్ధ కుంజిక స్తోత్రం అని ఉంటుంది. అది రోజుకు ఒక 3 సార్లు చొప్పున అలాగా నవరాత్రులు వస్తే, నవరాత్రులని కదా ఎనీ టైం చేయొచ్చు. నవరాత్రులు అయితే విశేషం. నార్మల్గా మీకు ఎప్పుడైనా అలాగా సంకటంలాగా అనిపించినప్పుడు అయితే మీరు అది చేయొచ్చు. ఎక్కువస్తే స్వర్ణధార స్తోత్రము, కనకధార స్తోత్రం. ఈ కనకధార స్తోత్రం పఠించడం వల్ల బ్లాకేజెస్ మనీ ఏదైనా ఉంటే ఆగిపోయి, అంటే ఆ బ్లాకేజెస్ తొలగిపోయి ధనం వచ్చే మార్గం తల్లి కటాక్షిస్తుంది. ఎప్పుడైనా మీకు ఒక్కొక్కసారి భార్యాభర్తలు మధ్యన ఎవరో ఒకరు పుల్లలు పెడుతుంటారు, గొడవలు పెడుతుంటారు. అలాంటప్పుడు ఎవరైనా వస్తారు మనకు చెప్తారు, బుద్ధి లేక. వాళ్ళకి బుద్ధి లేదు, మనకు ఆ బుద్ధివంతులు చేయడానికి చెప్తారు. దానివల్ల భార్యాభర్తల మధ్యన వేరవుతుంటారు. అప్పుడేంటంటే కొన్ని శుక్రవారాల లేదా కొన్ని మంగళవారాల అలాగా ఒక 16 అలాగా కుంకుమని కలిపిన నీళ్ళని శివుడికి అభిషేకం చేయడం వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. ఒకవేళ మీకు ఆ బంధం గట్టిగా ఉంటే ఆ బంధం ఖచ్చితంగా నిలుస్తుంది. ఎప్పుడైనా సరే ఒకటే తెలుసుకోవాలి మనిషి, మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఎదురొస్తుంది. మనము తప్పులు చేసేసి ఒక్కొక్కసారి ఏదో పూజలు ఏవో చేసేస్తామంటే ఆ క్షణము ఆ పూజల వల్ల కొంచెం తప్పించుకోవచ్చేమో, కానీ కర్మ వేడదు. ఎందుకంటే భగవంతుడు క్షమిస్తాడేమో, కర్మఫలము అనేది వేడదు. అందుకే మనం మంచి చేయాలి నలుగురికి. నలుగురితో మంచి అనిపించుకోవడం కోసం మనమేమి మరీ ఎక్కువ చేసిన అవసరం. ఈరోజు రేపట్లో ఎక్కువ చేసిన జనాలు అలాగంటే ఏదో స్వార్థం కోసం చేస్తున్నారు అనుకుంటారు. ఒకరు చెడు చేయకుండా ఉంటే చాలు, మన శక్తి అనుసారం మంచి చేస్తే చాలు. హెవీ చేసినప్పుడు భగవంతుడు పరీక్షిస్తాడు. దేనికైనా లిమిట్ ఉండాలి. థ్యాంక్ యూ.